హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా పిల్లల కోసం ఫ్లాష్ కార్డ్స్ చేసి చూపిస్తున్నానండి. అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తూనే ఉంటాం, కానీ అవి మళ్ళీ మనకి ఏ సంవత్సరం ఆ సంవత్సరం చిరిగిపోతూ ఉంటాయి కదా. సో ప్రతి సంవత్సరం పిల్లలకి కొత్తగా ఈ ఫ్లాష్ కార్డ్స్ ఇట్లా చేస్తాను నేను. ఈ ఫ్లాష్ కార్డ్స్ కోసం అని చెప్పి ఐవరీ షీట్ని తీసుకున్నానండి. అంటే మన మామూలు చార్ట్ కంటే కూడా ఇది కొంచెం మందంగా ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే మామూలుగా అట్ట తీసుకొని అట్ట మీద మళ్ళీ వైట్ పేపర్ అతికించి చేయొచ్చు, కానీ ఆ వైట్ పేపర్ పిల్లలు ఇట్లా గుంజేస్తారు. సో నేను ఇవి తీసుకున్నాను. వీటిని ఎట్లా రాశానంటే, ఒకవైపు ఆ, రెండో వైపు ఆ, తర్వాత ఈ ఈ, ఉ ఉ ఊ, రు రు. అంటే దీని తేడాని వీళ్ళు ఇట్లా మనం రాయడం వలన రు ఇది అని తేడా అక్కడే వాళ్ళు పసిగట్టగలుగుతారండి. ఇట్లానే ఇవన్నీ కూడా గ ఘ ఞ అనేది మనకు ఒకటే ఉంది కాబట్టి రెండు వైపులా కూడా ఞ రాశాను అనమాట. అన్నీ కూడానండి రా ఒకటే ఉంది కదా, రా ఒకటే ఉంది కాబట్టి రాలా రాశాను. ట ఠ ఈ విధంగా ఇవన్నీ కూడా వర్ణమాలలో అక్షరాలన్నీ కూడా రాశానండి. అదేవిధంగా ఏబిసిడీలు కూడా క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ డి, స్మాల్ డి. అయితే ఇట్లా రాయడం వలన పిల్లలకి ఒక చార్ట్లో ఒక ఫ్లాష్ కార్డ్లోనే మనము ముందు ఒకవైపు ఒకటి రాయడం వలన దానిలో ఉన్నటువంటి తేడాని వాళ్ళు వెంటనే గుర్తించగలుగుతారు. తర్వాత ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్ని వాళ్ళు ముందు పడేస్తే వాళ్ళు చక్కగా చదువుకోగలుగుతారు, దాన్ని చూసి వాళ్ళు రాయగలుగుతారు అనే ఉద్దేశంతో నేను ఈ కార్డ్స్ చేశానండి. ఇట్లా చేయడము మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇట్లా చేసి మీ స్కూల్లో పిల్లలతోటి ఆట పాటలతోటి ఈ విధంగా నేర్పించండి. ఇదే విధంగా నేను ఇంకా యాపిల్, బాల్ అవి కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనేవి కూడా చేద్దాం అనుకుంటున్నానండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.